హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ కుర్మా. ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాం రండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు వంకాయలు తీసుకొని వాటిని ఈ విధంగా 4 భాగాలుగా చేసుకోవాలి. చేసుకొని ఉప్పు నీటిలో వేసి కొద్దిసేపు అలా ఉంచాలి, కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకి కొన్ని ధనియాలు, అలాగే ఎండు కొబ్బరి, కొన్ని పల్లీలు, కొన్ని స్పైసెస్ లవంగాలు, ఇలాచి, 2 మిరియాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని అన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మసాలాలకి ఈ విధంగా మనం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్కి కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు అనేది చివరిలో వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి. తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని మెత్తగా పట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము మళ్ళీ అదే కడాయిలోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ 3-4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని వంకాయ కుర్మకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది కాబట్టి చూసి వేసుకోండి ఆయిల్ అనేది. తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ వంకాయలు అనేవి కొంచెము మీరు ఇక్కడ బ్లాక్ అయినా తీసుకోవచ్చు, ఈ విధంగా వైట్ అయినా తీసుకోవచ్చు. కొంచెం చిన్న చిన్న తీసుకుంటే సరిపోతుంది. అవి ఫ్రై అయ్యే లోపల మనం మిక్సీ పట్టుకుందాము. మనం వేసుకున్న ఫస్ట్ పల్లీలు, నువ్వుల పొడి ఉంది కదా, వాటన్నిటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మనకు వంకాయలు అనేవి ఫ్రై అయ్యాయి కదా, వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని అదే కడాయిలోకి ఆ నూనె ఆల్రెడీ మనం పోసాముగా ముందే, అది సరిపోతుంది, లేదంటే ఇంకా కొంచెం పోసుకోండి మీరు. నేనైతే అదే నూనెలోకి వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. స్పైసెస్ అనేది మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నేనేం వేసుకోలేదు. తర్వాత ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్న ఇది ఆనియన్ పేస్టు ఇదంతా ఉంది కదా, మసాలాలు అవన్నీ కూడా మనము ఈ ఆయిల్లోకి వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకుని తర్వాత దీంట్లోకి పసుపు, సాల్ట్, అలాగే కొంచెం ధనియాల పొడి అంటే మసాలా వేసుకున్నాను. తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్నాను. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి సిమ్ములో పెట్టుకోండి గ్యాస్ అనేది, ఎందుకంటే మసాలాలు అనేది అడుగంటిపోతాయి కాబట్టి మనం సిమ్ములో పెట్టుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మనకు కారం అనేది వాసన పోయేంత వరకు కొద్దిసేపు మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఒక టమాటా తీసుకున్నాను నేను. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకొని టమాటాలు అనేవి మగ్గేంత వరకు కూడా మనము మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ మీరు టమాటా ముక్కలు కాకుండా ప్యూరీ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే టమాటా ముక్కలే వేసుకున్నాను. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా, దాంట్లోకి ఆ పేస్టులోకి కొంచెము వాటర్ కూడా గిన్నెలోకి కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని ఇందులో పోసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించినట్లయితే టమాటాలు అనేవి మనకు కొంచెం దగ్గర పడతాయి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మళ్ళీ మగ్గించుకున్నట్లయితే మనం వేసుకున్న మసాలా అనేది వంకాయకు పట్టి మంచిగా ఫ్రై అవుతాయి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ముందే నానబెట్టి కొంచెం రసం అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే పులుపు కానీ మసాలాలు కానీ అంతా బ్యాలెన్స్ అవుతుంది. వేసుకొని కొంచెం వాటర్, చింతపండు రసం పోసినాక కొంచెం వాటర్ అనేవి పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకున్నట్లయితే చూసారుగా మనకు సింపుల్గా వంకాయ కుర్మా అనేది రెడీ అయినట్లే. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.